కాబట్టి వాక్యాన్ని బాగా చదవండి. దేవుడు చిన్న మాట దీవించిన కాక ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. వాక్యం అందించిన సహోదరునికి సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా క్రిటికల్గా, చాలా దాన్ని ఏమంటారు ఓపికగా కొన్ని ఆపి కొన్ని ఓపెన్ చేయలేక మీకు అర్థం అవడానికి అన్న చాలా కష్టపడ్డారు. మీరు చేసిన అత్యంత కష్టమైన ప్రసంగాలు ఇదొకటి. పరిస్థితులను బట్టి అంటే లోపల చర్చిలో చెప్పేటప్పుడు ఫ్రీగా మాట్లాడతారు. కొన్ని సౌండ్ బాక్సులు ఉంటే ఒక నలుగురికి వినపడద్దని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటాం. ఇక్కడ అవేవీ లేవు. అందుకనే ఇచ్చిన టైంలో చాలా కంట్రోల్గా మాట్లాడారు. అందుకైనా నేను ఆయనకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. యేసు ప్రభు ఎందుకు వచ్చారని చెప్పారు? ఒకటే చెప్పారు లాస్ట్లో. మీరు ఆ మొత్తం వినకపోయినా లాస్ట్లో ఒకటి చెప్పండి. ఇంకా అది లాస్ట్లో ఒకటి వాడారు. అందుకే పాస్టర్లు సంతోషంగా ఉంటారని చెప్పాడు. దానికంటే ముందు వాడారు ఒక పదం, అది చెప్పండి. డబ్బున్నా లేకపోయినా చెప్పాలి. డబ్బున్నా లేకపోయినా ప్రశాంతత ఒక పదం వాడారు ఆయన. మీరు విన్నారా లేదా? నేను వెనకాల నుంచి విన్నాను, అంటే విన్నాను. లాస్ట్లో ఒక పదం వాడారు. ఏది స్టార్ట్ చేశారో లాస్ట్లో కూడా అదే స్టార్ట్ చేశారు. అదే శాంతి సంతోషం ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. యెషయా గ్రంథం 6 వాక్యం చెప్పట్లేదు ఊరికే, అంటే దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను వాడుతున్నాను. అన్ని మెసేజ్ నేను పాటు చేయను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఇలా రాసింది, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలకు, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకు, యెహోవా ఇత్తహోత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన పంపి ఉన్నాడు. ఎవరిని పంపాడు? యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ రాశాడు. అది ఎంత పాపం అయిపోయిందంటే ఈ లోకంలో ఆయన నమ్ముకోవడం ఏదో పెద్ద పాపం అన్నట్టుగా ఉన్నారు. కానీ బైబిల్లో చూస్తే ఆయన ఏమన్నాడంటే బాధను తీసేయడానికి వచ్చాడు అన్నాడు, దుఃఖాన్ని తీసేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఇదిగో బూడిదగా ఉన్న దాన్ని పూదండగా మార్చడానికి వచ్చాను అని చెప్పాడు. మీరు చూస్తే దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడానికి అంటారు. ఇవే కదా భూమి మీద మానవుడికి కావాల్సింది, ఇదే కదా. ఇంతకు మించి మానవుడికి ఏం కావాలి? దుఃఖంలో ఉంటే ఓదార్చేవారు కావాలి, బాధలో ఉంటే ఓదార్చేవాళ్ళు కావాలి. ఇంకేం చెప్పాడు చూడండి, బంధింపబడిన వారిని విమోచించడానికి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేంట్లో బంధించపోయి సంతోషంగా బ్రతకలేని ఈ మనుషులను బయటకు తీసుకురావాలని ఒక ఆయన వచ్చాడు. ఆయన మనిషి కాదు, దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళలేడు కాబట్టి ఆయనే మనలాగా మారి మన మధ్యన ఉండటానికి వస్తే ఆయన్ని వద్దనటానికి మనకి ఏముండాలని చెప్పండి. ఎలా వద్దంటాం? నీకేం కావాలో నిన్ను సృష్టించిన వాడే నీ దగ్గరకు వచ్చి నీలా మారాడు. ఆయనలా వస్తే మనం చూడలేం. ఆయనలాగా వస్తే మనం చూడలేం. ఆయన మనలాగా వస్తేనే మనం చూడగలం. ఆయన నీ గురించి నా గురించి తెలిసినవాడు కాబట్టి ఆయన రావటమే కరెక్ట్ ఈ లోకానికి. ఆయన దేనికి వచ్చాడని చెప్పాడు బైబిల్లో. నీ బొట్టు తీసేయి, నీ చీర తీసేయి, నీవేమి తీసేయమని ఆయన చెప్పట్లేదే. నీ బాధ తీసేస్తానని చెప్తున్నాడు, నీ దుఃఖాన్ని మారుస్తా అని చెప్తున్నాడు, నీ మనస్సును మారుస్తానని చెప్తున్నాడు, నీ హృదయాన్ని మారుస్తా అని చెప్తున్నాడు, నీ కుటుంబాన్ని మారుస్తా అని చెప్తున్నాడు, నిన్ను మారుస్తా అని చెప్తున్నాడు. ఎలా మారుస్తాడు? ఆయన చచ్చిపోయి నిన్ను మారుస్తున్నాడు. నిన్ను ఆయనలా మారుస్తున్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన ప్రేమ. ఆయన ఎవరంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమ చూపించి నిన్ను ప్రేమతో నింపుతా అంటున్నాడు. అందుకే సేవకులు అన్ని విడిచిపెట్టి వచ్చేస్తే బతకడానికి అవకాశం లేక కాదు, ఎవడో డబ్బులు ఇస్తారని కాదు. సేవకు వచ్చేది ఆ ప్రేమతో నిండిపోయింది. లోపల దాచుకోలేక అవమానాలు కూడా భరించి
ఇంటింటికి తిరిగి అడుక్కునోళ్ళలాగా సేవ చేస్తున్నారు. అది దిగజారితనం కాదది, దిగజారితనం కాదది. ప్రేమ, ప్రేమ. నేను రక్షించబడ్డా, నాకు ఆ సంతోషం తెలుసు. అదే సంతోషం నాకిచ్చింది మీకు కూడా ఇవ్వాలని మేము తిరుగుతున్నాం. ఆయన ఎక్కడ చెప్పాడు బైబిల్లో నిన్ను అలా ఉండు ఇలా ఉండు అని ఎక్కడ చెప్పాడు? నువ్వు ప్రేమగా మారు, నువ్వు ప్రేమగా మారు, నువ్వు ప్రేమగా మారు అని చెప్పాడు. సమస్య ఏంటో చెప్పనా? సమస్య ఏంటో చెప్పనా? యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. లోక సువార్త 2వ అధ్యాయంలో ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి, అయ్యా మీ దేశంలో యేసు ప్రభు పుట్టాడంట, ఎక్కడా అని అడిగారు. ఎక్కడని చెప్తే వాళ్ళ దగ్గర పుస్తకాల్లో ఉన్నాయన్ని తిరగేశారు. బెత్లెహేంలో పుట్టారు అని చెప్పారు. ఎక్కడ? బెత్లెహేంలో పుట్టారన్నారు. వాళ్ళు యెరూషలేం వచ్చారు. బెత్లెహేంకి ఎంత దూరం అంటే 6 మైళ్ళ దూరం. 6 మైళ్ళ దూరం, 9.5 కిలోమీటర్లు. 9.5 కిలోమీటర్లో దేవుడు పుట్టాడు అని వాళ్లే చెప్పి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వెనకాల రాలేదు. ఒక్కళ్ళు కూడా ఆయన వెనకాల రాలేదు. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదో తెలుసా? దేవుడు పుట్టాడని వాళ్ళే చెప్పారు. ఎట్లా అంటే, అమ్మ దేవుడి దగ్గరికి రమ్మంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, నేను ఎప్పుడు చెప్పేస్తారు. మనకు చెప్తారు, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నేను ఎప్పుడు లోపలే తలుచుకుంటాం, ఇలా చెప్పారు వాళ్ళు కూడా. నేను ఎక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, బైబిల్లో ఉన్న వారి గురించి చెప్తున్నా. వారు దేవుడు పుట్టాడంట మీ దేశంలో ఎక్కడా అని అడిగారు. వాళ్ళు వాళ్ళ దగ్గరున్న పుస్తకాల్లో వచ్చిన వారి కంటే వీళ్ళకి తెలిసి వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడే బెత్లెహేంలో పుట్టాడు. ఎన్ని కిలోమీటర్లయ్యా? 6 మైళ్ళు. 6 మైళ్ళ దూరం ప్రయాణిస్తే దేవుడి దగ్గరికి చేరుకోవచ్చు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎవరు? పరిచయులు, శాస్త్రులు, తెలిసిన వాళ్ళు, దేవుడు కావాలన్న వాళ్ళే. బ్రదర్ చెప్పినట్టుగా వాళ్ళు బాధలో ఉన్నారు, ఓదార్పు కోసం చూస్తున్నారు, వాళ్ళ కోసం దేవుడు వస్తున్నాడని చూస్తారు. మరి అదేంటి? అన్ని తెలిస్తే దేవుడు ఉన్నాడని మీరే చెప్పారు కదా, రావాలి కదా. 6 మైళ్ళ దూరం వస్తే మీరు ఎవరిని చేసుకోవచ్చు? ఈ దేవుని తెచ్చుకోవచ్చు. 6 మైళ్ళు దేవుని తెచ్చుకోవడానికి. ఎందుకు రాలేదో తెలుసా? ఎవడో బయట నుంచి వచ్చినోడు వచ్చి చెప్పాడు ఈ మాట. ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోలేదు వాళ్ళకి. మన దేశం కానోళ్ళు, మన డ్రెస్ కల్చర్ కానోళ్ళు, మన కులము కాని వాళ్ళు వచ్చి మాకు చెప్తే మేము ఎందుకు రామని పరిచయులు, శాస్త్రులు ఇగో హట్ అయ్యారు. ఎవరిని చేరుకోవడానికి? యేసు ప్రభుని చేరుకోవడానికి ఇగో హట్ అయింది. 6 మైళ్ళు, 6 మైళ్ళు. సరే అని పక్కన పెట్టేయండి, నిన్ను ముగించేస్తున్నా. వాళ్ళకి 6 మైళ్ళు, మీకు ఒక్క నిమిషం, మీకు ఒక్క నిమిషం యేసు ప్రభువుని అంగీకరించడానికి. ఈ రోజు ఇక్కడ ఆయన ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన పుట్టాడు అంటే ఆయన దేవుడు పుట్టాడు, ఆయన దేవుడు పుట్టాడు. ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఒక కన్యక ద్వారా వచ్చాడు, ఒక పురుషుడు ద్వారా రాలేదు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. స్పెషల్ గా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. దేనికి వచ్చాడు? నీ దగ్గర ఏదో తీసుకోవడానికి కాదు, నీకు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నిన్నుగా మార్చడానికి వచ్చాడు, నిన్ను ఆయనగా మార్చడానికి వచ్చాడు. నువ్వు మనిషివి, నువ్వు మనిషిలా బ్రతకడానికి, మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దట్స్ ఆల్. ఇదే క్రిస్మస్, ఇదే క్రిస్మస్. నువ్వు మనిషిలాగా మారాలి అనుకుంటే ఒకే ఒక్క నిమిషం. వాళ్ళు 6 మైళ్ళు వెళ్ళలేదు, మీకు ఒకే ఒక్క నిమిషం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీ హృదయంలోనికి వాక్యం అంగీకరిస్తే చాలు. మీకు సెకండ్లో దేవుడు మీ లోపలికి రాబోతున్నాడు. మీది ఇది అంగీకరిస్తే అదే క్రిస్మస్. దేవుడి మాటలు దీవించును గాక. ఓకే, క్రిస్మస్ ట్రీ పెట్టారు, ఇది బైబిల్లో లేదు. లైటింగ్స్ పెట్టారు, ఇది బైబిల్లో లేదు. క్రిస్మస్ తాతను పెట్టారు, ఇది బైబిల్లో లేదు. కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఈ ట్రీకి ఒక చరిత్ర ఉంది, ఆ క్రిస్మస్ తాతకు ఒక చరిత్ర ఉంది, ఈ లైటింగ్స్కి ఒక చరిత్ర ఉంది. ఈ ట్రీకి ఒక పేదవాడు దేవుడు పండక్కే ఏం తీసుకెళ్లాలో తెలియక ఒక మొక్కని, ఇంటికాడ నరికిన మొక్కను గుడికి తీసుకెళ్లి ఇచ్చాడు. ఇస్తే అదే గుళ్ళు అందరూ చాలా బహుమతులు ఇచ్చారు. బహుమతులు ఇస్తే ఈయన మొక్క తీసుకెళ్లి ఇచ్చాడు ఒక బుడ్డోడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఏం ల్యాక్ ఇచ్చాడు. ఏం ల్యాక్ ఇస్తే అందరు నవ్వారు. గిఫ్ట్ తీసుకొచ్చారు, అందరూ చాలా విలువైన తీసుకొచ్చారు అని చెప్తే ఆ బుడ్డోడు ఆ నవ్వుల మధ్యలో, అంటే ఎక్కిరింపు మధ్యలో తీసుకువెళ్ళి దాన్ని అక్కడ పెట్టాడు.
పెట్టంగానే ఇది చరిత్ర, ఇది రియల్గా జరిగిందో లేదో తెలియదు, కానీ అలా పెట్టంగానే అది గోల్డ్ కలర్గా మారింది, బంగారు కలర్లో మారింది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది మన హృదయానికి గుర్తు. నువ్వు ఈ హృదయం అంటే నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు ఒకరోజు ఖచ్చితంగా అది ఎండిపోద్ది, చనిపోద్ది. కానీ అది బంగారంగా మారింది అంటే అది శాశ్వతంగా దైవత్వానికి గుర్తుగా అది మారింది. అంటే నువ్వు యేసు దగ్గరకు వస్తే నువ్వు శాశ్వతమైన జీవితంలోనికి నువ్వు వస్తున్నావు అని చెప్పడానికి ఈ మొక్క ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. క్రిస్మస్ తాత ఇప్పుడు వరకు వచ్చారు, అది బైబుల్ ఎక్కడా కూడా లేదు. మరి ఎందుకు వచ్చిందో తెలుసా? 270వ సంవత్సరంలో యేసు ప్రభు గురించి బాగా తెలుసుకున్న ఒక ఆయన నికోలస్, సెయింట్ నికోలస్, బాగా ధనవంతుడు. ఆయన బైబుల్ని బాగా చదివి దేవుని ప్రేమ అంటే ఏంటి అర్థమయ్యి, నా ఆస్తి నేను అనుభవించడం కంటే పేదలకు పంచడం బెటర్, నా ప్రేమను నా ఆస్తి పంచడం ద్వారా తెలుసుకుంటానని యేసు ప్రభు ద్వారా మారిన ఆయన ప్రతిరోజు రాత్రి ఎక్కడ పేదలుంటే అక్కడ బహుమతులు పెట్టడం జరిగింది. ఒక వ్యక్తికి 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నాడు, వాళ్ళకి పెళ్లిళ్ళు జరగట్లేదు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనే బాధలో వారు కూడా తండ్రిని తిడతా ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలుసుకున్న ఆయన వారి ఇంటి ముందుకు ఒక మొక్కకి రోజుకు కొంత డబ్బు అక్కడ వేయడం జరిగింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయనకి తెలియదు. ఉదయం లేకంగానే డబ్బులు ఉండేవి, అవి చూసి ఏంటి అని ప్రార్థన చేసుకునేవాడు. వాటితో 3 పిల్లలకి పెళ్లిళ్ళు చేశారు. దాంతో ఒక రోజు ఇలా ఎందుకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన కాపలా కాసు కూర్చున్నాడు రాత్రంతా. అప్పుడు మళ్ళీ నికోలస్ చక్రవర్తి మళ్ళీ వచ్చాడు, డబ్బులు అక్కడ పెడుతుంటే చూసే పెడుతుంటే, అయ్యా నువ్వేనా ఇలా పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు అంటే, దేవుని ప్రేమను ఎరిగిన నేను నా ఆస్తిని నేను ఏం చేసుకోగలను, ఆయన ప్రేమను పంచటానికి, ఆయన లోపల ఉన్న ప్రేమను నేను వ్యక్తపరచడానికి నా దగ్గర ఉన్నది ఇదే, నేను నా ప్రేమను పంచుతున్నాను, కానీ ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. మనుషులకున్న మంచి లక్ష్యం ఏంటో తెలుసా? ఏది చెప్పొద్దు అంటాం అది 10 మందికి చెప్తాం. ఆయన అలాగే చెప్పేశాడు. ఆయన అలాగే చెప్పేస్తే ఆయన తర్వాత చనిపోయాడు. కొద్ది కాలానికి దాదాపుగా 18వ సంవత్సరంలోకి వచ్చేసరికి ఒక గొప్ప మార్పు జరిగింది. ఏంటి అంటే ప్రజలందరూ బాగా ఇబ్బందులు పాలైపోతున్నారు, బాగా బాధలో ఉన్నారు. ఆ టైంలో సెయింట్ నికోలస్ గురించి తెలిసిన ఆయన ఒక బుక్ రాశాడు, న్యూ ఇయర్ సిటీ అని ఒక బుక్ రాశాడు. ఆ బుక్ లో ఆ నికోలస్ చక్రవర్తి లాగా ఇంకెవరన్నా వస్తే బాగుండు, రాత్రి మనం బాధల్లో పడుకున్నప్పుడు ఉదయం మనకి ఏం కావాలో అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయే ఎవరన్నా వస్తే బాగుండు. అంతే కదా, మనకందరికి అది ఆశ ఉంటుంది కదా. పొద్దున్నే దాన్ని అప్పు కట్టాలని డబ్బులు లేకపోతే రాత్రి దేవుడు అక్కడ పెట్టి వెళ్తే బాగుండు అనుకుంటాం కదా. అలాగే ఆలోచించారు అప్పుడున్న ప్రజలు. ఆ ప్రజల బాధను చూసి ఒక ఆయన బుక్ రాస్తే, ఆ బుక్కి అలా ఒక ఆయన సెయింట్ నికోలస్ ఎలా చేశాడో అలాగే చేస్తాడు నేను రాస్తే దాని మీద ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మే క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత లేడు అసలు వాస్తవానికి, అది బొమ్మ. సెయింట్ నికోలస్ చేసిన దానికి ఒక ఆయన బుక్ రాస్తే ఆ బుక్ను ఒక బొమ్మలోకి మారిస్తే ఆయన క్రిస్మస్ తాత. కానీ క్రిస్మస్ తాత దేవుని ప్రేమను పంచటానికి గుర్తు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆయన ప్రేమను పంచాడు, దానికి గుర్తుగా క్రిస్మస్ తాతనే తెచ్చుకున్నాం. ఇంక వెలుగు అంటారా, లైట్లు అంటారా? లైట్లు బయట వెలిగితే ఉపయోగం ఏం లేదు. దేవుడు నీ జీవితంలో వెలుగుగా నీ లోపలికి వస్తాను అని చెప్పాడు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. జస్ట్ వాళ్ళు 6 మైళ్ళు వెళ్ళలేదు, మీరు 6 మైళ్ళు కూడా వద్దు, ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. 6 మైళ్ళు మీరు ప్రయాణించదు, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మీరు దేవునికి అవకాశం ఇస్తే సెకండ్ చాలు. ప్రభువా, నువ్వు బాధను తీర్చడానికే వచ్చి ఉంటావు, నన్ను మార్చడానికే వచ్చి ఉంటావు. నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదు, నేను ఎలా బ్రతకాలో చెప్పడానికి నువ్వు వచ్చావు. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను, నాకేం తెలియదు అని ఒకసారి అనగలిగితే లోపలికి ఆయన వస్తాడు. నువ్వు దేవుడివి, నా కొరకు మానవుడిగా వచ్చావు. నువ్వులాగా వస్తే మేము ఉండలేం, నువ్వు మాలాగా వస్తే నేను ఎందుకు చేర్చుకోలేకపోతున్నాను, ఈరోజు నాకు అర్థమైంది అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను మార్చడానికి వచ్చాడు, కానీ మీ ఆచారాలను మార్చడానికి ఆయన రాలేదు. ఇది చాలా గొప్ప కాల్, ఇది గొప్ప పిలుపు.
అందరు కళ్ళు మూసుకోండి. దీన్ని నిర్లక్ష్యంగా ఉండొద్దు. తప్పుగా ప్రకటించడం ద్వారా, తప్పుగా దేవుని గురించి ఆచారాలు రావటం వల్ల మీరు నిజ క్రైస్తవుని, నిజ దేవుణ్ణి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఆయన చాలా మంచోడమ్మా. ఆయన మంచి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. ఈ క్రిస్మస్ యేసుని కలిగి సంతోషంగా ఉండే క్రిస్మస్గా మార్చబడాలి. ఆయన అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రేమగా మారిపోయారు. ఆయన అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు సంతోషంగా మార్చిపోయారు. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన తర్వాత మన జీవితం మరలా మనకు కనిపిస్తుంది. ఆ రోజు భూమి మీద మనం ఏం చేశాము, ఏం సాధించాము అనేది దేవుడు చూపిస్తానని బైబిల్లో చెప్పాడు. కానీ ఆ రోజు మనం ధైర్యంగా ఉండాలి. ఆ రోజు గర్వంగా దేవుని ముందు నిలబడాలి అంటే మనము ఇక్కడే యేసుప్రభుని దేవునిగా అంగీకరించాలి. ఆయన గురించి సరిగ్గా అర్థం చెప్పేవాళ్ళు లేక మీకు సరిగ్గా అర్థం కాలేదేమో. ఆయనగా మాత్రం చాలా గొప్పవాడు. ఆయనగా మాత్రం చాలా ప్రేమమయుడు. ఆయనగా మీకు కావలసిన వాడు. ప్రపంచానికి సృష్టికర్త. నువ్వు పుట్టడానికి, నేను పుట్టడానికి కారణమైన వాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోండి. మన మధ్యలో రాజశేఖర్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. అలాగే మనం చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఆయన నీ హృదయంలో రావడానికి ఒక్క నిమిషమే ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, దయ చూపించండి, కృప చూపించండి. ప్రభా ఇది జరగటానికి కొన్ని రోజుల నుంచి ప్రభా ఎంత కష్టపడుతున్నారో ప్రభా మీరు ఎరుగుదురు. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు సిద్ధపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా, వాడబడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆది నుండి అంతం వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి మీరు నడిపించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభా మీరు ఈ కార్యక్రమంలో మీరున్నారు, మీరు నడిపించారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదరణను దయచేశారు ప్రభా, విమోచనను దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా దయ చూపించండి, కృప చూపించండి. ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మీరే రక్షకుడు, మీ మానవుల పాపమును బట్టి మీరు ఈ లోకానికి వచ్చారు, ఆయనే నా సొంత రక్షకుడు అని ప్రతి ఒక్కరూ నమ్ములాగున ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ మా హృదయాన్ని కదిలించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడిన దైవజనులను బట్టి, వచ్చిన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చలికాలంలో కూడా ప్రభా ఓపికతో కూర్చొని వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ప్రేమ విందుని తయారు చేశారు. వారందరిని బట్టి, పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది ప్రభా పాల్గొన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా మీ పరిచర్యలు పాల్గొన్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది నుండి అంతం వరకు మీరే ముందుండి నడిపించారు ప్రభా. ఎక్కడ ఆగకుండగా ప్రభా మీ ఆత్మతో నడిపించారు. అందుని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోహించుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపయు, ప్రేమయు, సమాధానము, సంతోషము, వారి సన్నిధి, సహవాసము మనకును ఎవరైతే తమ కష్టాన్ని, తమ శరీరాన్ని, తమ ధనాన్ని దేవుని పనికే పనంగా పెడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో
అటువంటి సకల పరిశుద్ధులకును ప్రాముఖ్యముగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులకి, వారి సంఘములకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. కరెక్ట్గా 10 అయింది. ఒక్క నిమిషం కూడా అటు అవ్వకుండా 10 అయిపోయింది. ఇట్లాంటి సెమీ క్రిస్మస్లు జరిగినప్పుడు వాస్తవానికి 11, 12 కూడా అవకాశం ఇస్తారు, ఏ ఊళ్ళోనైనా ఇస్తారు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనం జరుపుకోలేకపోయాం. మనం వర్షిప్ చేసుకోలేదు. క్యాండిల్ సర్వీసు, కొవ్వొత్తుల సర్వీస్ ఒకటి ఉంటుంది, అది కూడా ఆపేసాము. తర్వాత మనం ఇప్పుడు ప్రార్థన చేసిన బ్రదరు కొద్దిసేపు వాక్యం చెప్పాలి, ప్రతి సంవత్సరం చెప్తారు క్యాండిల్ సర్వీస్ మీద, ఆయన కూడా మిస్ అయ్యాడు. బ్రదరు నేను కొంచెంసేపు చెప్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. అయినా కానీ నేను హ్యాపీగానే ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు హ్యాపీగా ఉన్నాను తెలుసా? వాస్తవానికి ఈరోజు హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు చెప్పనా? సన్నీకి చెప్పా ఈరోజు ఎవరు హ్యాపీగా ఉండాలి తెలుసా? రాత్రి మేము డెకరేషన్ కుట్టుకాడికి వెళ్తే ఆడు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఆడికి ఉండే సంతోషం అంతా ఇంత కాదు. క్రిస్మస్ ఎవరికి సంతోషం? వాడికి సంతోషం. పొద్దున్నే సరుకులు కొంటాకి వెళ్ళాం, డబ్బులు ఎంత ఉన్నాయో చూసాం, మా దగ్గర ఉన్న దానికి ఒక 500 తక్కువగా సరుకులు కట్టాడు. ఆడు ఎలా సంతోషంగా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. సంతోషం. బ్రదర్ చికెన్ తెచ్చారు, వాడు డబ్బులు తీసుకున్నాడు. సంతోషం ఎవరికే? క్రిస్మస్ వల్ల లాభం ఎవరికి? చికెన్ కొట్టోడికి, డెకరేషన్ వాడికి, టెంట్ ఆయనకి, అంతేనా? కానీ ఇదేది ఒరిజినల్ సంతోషం కా. ఒక్కసారి యేసుప్రభు కావాలనుకుంటే అదే నిజమైన సంతోషం. ఓకే, నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను చెప్పనా? చెప్పే ముందు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను, అంతే. ప్రసంగం ఏం కాదు, వరుసగా చెప్తాను. నేను ఎందుకు సంతోషంగా ఉన్నా చెప్తాను. చర్చి చిన్నది, సంఘం చాలా చిన్నది, తక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఏది చెప్పినా కానీ కాదనరు. ఈ సెమీ క్రిస్మస్ వద్దని నేను చెప్పాను, జరగాలని వాళ్ళు చెప్పారు. ఏ సేవకుడైనా జరగాలనుకుంటాడా వద్దనుకుంటాడా? కానీ నేను వద్దన్నా, కానీ వాళ్ళు జరిపారు. నాకు సంతోషమా కాదా? సంతోషంగా ఉన్నా మొదటిది. కాబట్టి మొదటిగా సంఘానికి థ్యాంక్ యూ చెప్తున్నా. సంఘం ఎవరైతే ఉన్నారో వారందరికీ థ్యాంక్ యూ. రెండో విషయం, ఇక్కడ సంఘానికి వచ్చేవాళ్ళు తప్ప ఇంకెవరు చర్చికి వచ్చేవాళ్ళు లేరు. ఓకేనా? శ్రీను గారి దగ్గరికి వెళ్ళాను, చర్చి సెమీ క్రిస్మస్ చేసుకుంటానంటే పెట్టుకోండి అయ్యగారు అన్నారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, పెట్టుకోమని అడిగాను, పెట్టుకుంటానంటే పెట్టుకోమన్నారు. ఓకేనా? సంతోషం. శ్రీను బ్రదర్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను. ఈ పక్కన ఉన్న బ్రదర్ దగ్గరికి వెళ్ళాను, అందరిని అడిగాను, అందరూ పెట్టుకోండి అన్నారు. సంతోషమా కాదు? నాకు సంతోషం. మరి క్లాప్స్ కొట్టరే. కాబట్టి ఎవరైతే ఈ గ్రామ పెద్దలు ఉన్నారో గ్రామ పెద్దలందరికీ మీ అందరి పక్షంగా నేను థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఎదురైపోయారు. మూడోది బైబిల్ కాలేజ్ టీం. ఈ వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము ఇప్పటికి 6 నెలలు 7 నెలలు జర్నీ చేసాం. ఫస్ట్లో వాళ్ళు నన్ను కొంచెం అనుమానంగా చూశారు, తర్వాత నమ్మారు, ఇప్పుడు వదిలిపెట్టుకోకుండా ఉండిపోయారు. చాలా నేను ఆలోచిస్తా వాళ్ళు చేసేస్తారు. రాత్రి 12 వరకు సన్నీ, విన్నీ, ఐశ్వర్య, ఇంకెవరెవరు ఉన్నారు, వీళ్ళందరూ రాత్రి వీళ్ళు వెళ్ళిపోతే పడుకుందామని ఉంది నాకు. కానీ వాళ్ళు రేపు ప్రోగ్రామ్కి కావాల్సిన అరేంజ్మెంట్ కోసం ఉండిపోయారు. విజయ్ అన్న అసలు ఈ సౌండ్ సిస్టమ్ గురించి నాకు తెలియదు, మొత్తం ఆయన తెచ్చేశారు. సుధాకర్ అన్న ఈరోజు కావాల్సిన మీరు వండుతున్నారంటే దానికి ఏం నేను చూసుకోకుండానే ఆయనే తెచ్చేశారు. ఇట్లాగ ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంకా అందరు పేర్లు కాదు, కానీ ఈ ప్రోగ్రాంకి నాకంటే ఎక్కువగా ఆలోచించే ఆత్మీయులు, స్నేహితుల్ని నాకు ఇచ్చాడు. కాబట్టి సంతోషమా కాదా? హ్యాపీగా ఉన్నా. ఓకేనా? ఇంకా ఫైనల్గా ఇక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరం కొత్తగూడెం అని అడవిలో మధ్యలో ఉంటుంది. ఆ ఊరు మధ్యలో నుంచి రావడానికి భయం. అట్లాంటిది పెద్ద వ్యాన్ వేసుకొని వచ్చేసారు ఒక 10 మంది. ఇక్కడికే కొత్తగూడెం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఉందా తెలియజేస్తూ సంతోషంగా ఉన్నా. సంతోషమా కాదా? సంతోషం. వారిని బట్టి కూడా సంతోషం. అలాగే జడ్సన్ అన్న వాళ్ళ సంఘాన్ని వేసుకొని వచ్చారు. వాళ్ళు ఎప్పుడు నా గురించి వాళ్ళకి తెలుసు, కానీ ఎప్పుడు నేనేం చేస్తున్నానో వారికి తెలియదు.
వాళ్ళు కళ్ళారా చూడటానికి, నా సంతోషాన్ని వాళ్ళు సంతోషం అనుకోవడానికి ఆ సంఘం తరపు నుంచి వచ్చారు. నాకు సంతోషమా కాదా? మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఓకేనా? సో ఈ క్రిస్మస్లో కేక్ తేవాలని మర్చిపోయాను నేను అడవుల్లో. తమ్ముడు కేక్ తెచ్చాడు. సంతోషమా కాదా? హ్యాపీగా ఉన్నా. ఇన్ని హ్యాపీనెస్ మధ్యలో నేను ఎందుకు డల్లగుంటా? కింద నుంచి సైగ చేస్తున్నారు నవ్వన్నా అని. చాలా మంది నేను ఇక్కడ కూర్చున్నా కదా కింద నుంచి నవ్వన్నా అని. లేదు లేదు, సంతోషంగా ఉన్నా. ఏం జరగలేదో కాదు, ఏం జరిగిందో ఆలోచించాలి. యేసుప్రభు అదే నేర్పాడు, అదే మన సంతోషంగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరైనా మర్చిపోతే, పిల్లలు సండే స్కూల్ పిల్లలు నాకంటే ఎక్కువ ఆలోచించారు. వాస్తవానికి వీళ్ళందరూ ఇంతమంది ఉండబట్టి ఈ ప్రోగ్రాం జరిగింది. నేను ఒక్కడే చేసా, ఇదేం కాదు అసలు. నేను వీళ్ళు ఎవరో లేకపోతే నేను లేను. వీటన్నిటికీ చాలా సంతోషమైన విషయం చెప్పనా, వీళ్ళందరినీ ఇచ్చిన దేవుడు నాతో ఉన్నాడు. అది నా సంతోషం. దేవుడి మాట జీవించిన గాక. సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. బైబుల్ టీంకి, కొత్తగూడెం వాళ్ళకి, జడ్సన్ వాళ్ళకి, బ్రదర్ వాళ్ళకి, నేను పిలిచిన ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్నవాళ్ళు కొన్ని వారాలు రాలేదని గట్టిగా చెప్పా, కొన్నిసార్లు వాళ్ళు కూడా వచ్చారు, నేను చూస్తామన్నా. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఫైనల్గా మనందరికీ వాక్యం అందించిన బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేశాం. మీరెవరూ మిస్ అవ్వద్దు. తినండి, సరదాగా మాట్లాడుకోండి, మా గురించి ప్రార్థన చేయండి. చర్చికి రావాలనుకుంటారండి. దేవుడి వారిని. థ్యాంక్ యూ. అయిపోయింది. ప్రతి చెవుల్లో పాస్ట్ స్వార్థం. దేవుని బాధ్యత. మీరు అట్లా చెప్పండి.